ఏదో ఇప్పుడు ఒక ఘటన జరిగింది, మన వాళ్ళు ఎవరో తెలియదు, బాబాయ్ 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 అంటారు. నెహ్రూ జూ పార్క్ ఏదనుకో ఉండదు, దోమలు పోగా. ఒక సైడే ఉంది లైటింగ్ కూడా మనకి, ఇటు పక్క ఒకటే ఉంది మనకి. ఇగో పైన వచ్చేసి అది ఒకటే లైటింగ్. ఈరోజు వచ్చి మనం చార్మినార్ విజిట్, ఎందుకంటే నైట్ టైం లైటింగ్ చూస్తాకి. మళ్ళీ బాబాయ్ ఉంటారో తెలియదు కానీ వాళ్ళు చూద్దాం, విజిట్ అయ్యి చెప్తాం. ఇప్పుడైతే మనం ప్రగతి నగర్ సింగిల్ దాటుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే కైసా నగర్ నుంచి వెళ్ళాలి. అది ఏంటి ఇప్పుడు దాకా వెళ్ళలేదు నేను. చలో ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళి చార్మినార్ కి వెళ్దాం రండి. ఇలా వెళ్ళాలి మనం. అయితే చార్మినార్ కి వెళ్దాం అనుకున్నా, ఇంట్లోనే వర్షదేవుడు వర్షం కురిపించాడు. అయ్యో ట్రాఫిక్ లేకుండా వచ్చేస్తుంది. ఇది వరకు వచ్చి ఇది మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ అని పిలిచేవారు, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఇది ఆర్మీ బేస్ కింద మారింది. ఆర్మీ వాళ్ళు జెట్లు ఇవి వాడుతున్నారు ఇక్కడ. సో గైస్ మనమైతే చార్మినార్కి వెళ్ళే దారిలో మనకి ట్యాంక్ బండ్ తగిలినా సర్లే చూద్దాంలే వెళ్దాం అని ఆ రోడ్లోకి వచ్చాము. వచ్చిన మనకి అయితే బుద్ధుడు కనపడ్డాడు ఫస్ట్, నెక్స్ట్ వచ్చి అంబేద్కర్, నెక్స్ట్ వచ్చి సచివాలయం మనకి. సో గైస్ మీరు కూడా ఇక్కడ విజిట్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ అయితే ఈరోజు బర్త్డేలు జరుగుతున్నాయి. మొన్న కూడా బర్త్డేలే, ఈరోజు కూడా బర్త్డేలే. కథ ఏదనుకో ఉండదు, దోమలు పోగా. దోమలు పోగా అనుకున్నాం, దోమలు పోగా కాదు, లారీలో నుంచి వచ్చే పొగ. మా చూడండి పొగలు మాకు ఏం తెలీదు, మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. మనం వచ్చేసరికి లైట్లు ఆపేసాడు చార్మినార్ వాడు. ఏమనాలి రా బాబు, మనం ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడైనా లైట్లు కట్టేది ఇది అంతానే. లైట్ కూడా అంతకు లేదు అసలు. క్లాక్ టవర్ టైం ఉంది మరి, మనకైతే అదే తెలుసు క్లాక్ టవర్ అని. మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. చార్మినార్ బ్యాక్ సైడ్ వచ్చాము, అలా తిరిగి వెళ్ళిపోవచ్చాం. లైటింగ్ కూడా లేదు ఇప్పుడు, ఏదో చిన్న లైట్ వేసారు. పోలీసులు ఉంటే ర్యాంపడేస్తారు మళ్ళీ. ఇప్పుడు ఇదైతే ఫైనల్లీ చార్మినార్కి అయితే విజిట్ అయిపోయాం. చూడండి లైటింగ్ లేదు, ఎందుకని మనం వచ్చింది 12 o'clock కదా, అంతేగాని చూడండి చాలా జనాలు ఉన్నారు. అటు పక్క వెళ్తాక లేదు. దాని మీద చాలా మంది వచ్చారు ఇక్కడికి, మాట్లాడదాన్ని భయం వేస్తుంది. అయితే చేపట్టేసి వచ్చాడు వాళ్ళు మళ్ళా. ఫైనలీ మనం రీచ్ అయిపోయాం ఇక్కడికి. ఇక్కడైతే ఒప్పుకోవట్లేదు, ఇక్కడ చాలామంది గొడవ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వీడియోలు తీయకూడదంట నైట్ టైము. ఆ సెక్యూరిటీ వచ్చి ఎగరేస్తున్నారు మనకి. సో గైస్ చలో చూడండి, ఇంకా నీట్గా చూపిస్తాడు. పక్క వెళ్తే ట్రై చేస్తా. కుర్రోళ్ళు కూడా వచ్చారు నైట్. 2 crores మాత్రం గట్టిగా ఉన్నారు. ఇక్కడైతే పోలీసు వాళ్ళు ఊరుకుంటున్నాం, ఎందుకంటే ఎగరేస్తున్నారు బాగా. అండ్ అక్కడ ఉన్న చూడండి బాబాయ్లు. మన వాళ్ళు అయితే ఫోటోషూట్స్కి వచ్చారు, బాగా ఫోటోలు దిగుదామని. కాకపోతే ఎగరేస్తున్నారని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో గైస్ చలో వెళ్దాం మనం అని. అదేంటో అదే వేరేదేదో నెక్స్ట్ టైం చూద్దాం. ఇదైతే ఫైనల్లీ మనమైతే విజిట్ అయ్యాము. చూడండి క్లాక్ కూడా ఉంది, తిరిగిందా లేదు తెలియదు కానీ. సో గైస్ చలో అయితే భయపడతా తీస్తున్నా. ఇక్కడ బాబాయ్లు ఎక్కడే కూర్చున్నారు, ఇక్కడ తీయొద్దు అంటున్నారు వీడియో. నేనైతే వెళ్ళిపోదాం. ఇదైతే బ్యాక్ సైడ్ ఒక సైడే ఉంది లైటింగ్ కూడా మనకి, ఇటు పక్క ఒకటే ఉంది మనకి. ఇగో పైన వచ్చేసి అది ఒకటే లైటింగ్. నెక్స్ట్ వచ్చి రేపు వచ్చి తీస్తా ఫుల్గా. రేపు కాదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫుల్గా తీస్తా. పోలీసులు అక్కడ ఉన్నారు బాబాయ్లు. చలో గైస్ బాయ్. ఇప్పుడే మార్నింగ్ అయితే ఇదంతా ఫుల్గా ఉంటుంది మనకి. నెక్స్ట్ చూడండి మొత్తం చెత్త గట్టిగా ఉంది ఇదంతాని. చార్మినార్ దగ్గర అయితే విజిట్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్లీ మనం సక్సెస్ అయిపోయాం ఈరోజు. రేపు ఎక్కడికి వెళ్దాం అని మీరు కామెంట్ చేయండి. చలో ఫైనల్లీ మనం వచ్చేసాం చార్మినార్కి. మరి రేపు పొద్దున ఎక్కడికి వెళ్దాం మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ చదువుతాను నేనైతే. మేము వెళ్తున్నామో లేదో ఇంతలో వానదేవుడు వర్షం కురిపిస్తా ఉన్నాడు మళ్ళీ. అయితే ప్రసన్న ఎంఎక్స్కి మనం లొకేషన్ పెట్టుకున్నాం, ఆల్రెడీ వెళ్తా ఉన్నాం. ఇకైతే ఇప్పుడు ఒక ఘటన జరిగింది, మన వాళ్ళు ఎవరో తెలియదు, బాబాయ్ బాబాయ్ అంటారు. ఆంటీ ఒకరు వాళ్ళ సన్న అనుకుంటా. అమ్మ సేవ్ చేశారు మళ్ళీ. మేమైతే 3 ఉన్నాం, అందుకని నేను నైట్ టైం కూడా ట్రావెల్ చేసేది, అందుకని 3 ఉన్నామని. సో గైస్ జాగ్రత్తగా వెళ్ళండి, ఎవరైనా సరే ర్యాంప్ ఆడేస్తున్నారంట అక్కడ. వచ్చి పెళ్ళిళ్ళు తీసుకుని వెళ్తారు కదా అయ్యే వాహనానికి. ఇక్కడ భయపడి మేము ఇటు వెళ్ళాలి తెలియక గూగుల్ మ్యాప్స్ కూడా చూపించారు. చూడండి గూగుల్ మ్యాప్స్ కూడా బ్యాక్ సైడ్ తిరిగి వెళ్ళాలన్నారు. అక్కడ మాత్రం పోలీసు బాబాయ్లు ర్యాంప్ ఆడేస్తున్నారు మనకి. నెహ్రూ జూ పార్క్ వచ్చాం, ఇటు నుంచి ఎటు వెళ్ళాలి కూడా తెలియట్లేదు. మళ్ళీ అటు సైడ్ వెళ్ళాల్సి వస్తుంది పోలీసు బాబాయ్ని చూస్తాకి. నెహ్రూ జూ పార్క్ ఫంక్షన్ హాల్, ఇది మ్యారేజ్ జరిగింది. చుమ్మా ఏమున్నారో ఒక మేడలు కట్టినట్టుగా ఉంది ఫంక్షన్ హాల్. చూడండి లైటింగ్ అది మామూలుగా లేదు. మట్టి పక్క ఇటు పక్క ఉన్నాయి, ఇటు పక్క ఇది మా చూసారా ఫంక్షన్ హాల్స్ ఎలా ఉన్నాయి. నీ అమ్మ అయ్యో బాబోయ్
మామూలుగా లేదు ఇది అయితే. ఏమో కార్లు చూడండి ఎలా ఆగుతున్నాయి మొత్తం. నేను అంటారు కదా అన్న మనకి ఫంక్షన్ వాళ్ళు అంటే. పోలీసులు ర్యాంపడ్ వేస్తున్నారు అక్కడ మరి దారుణంగా. అమ్మ వాళ్ళని తప్పించుకుని ఇప్పుడు వచ్చాం మేము. అయితే మామూలు దింపేసాకు అక్కడ నించుని ఉన్నారు, అదే కూర్చుని ఉన్నారు. మా 3 కిలోమీటర్ దాకా నడిపించాను మా వాళ్ళు నేను లాస్ట్కి. 3 ఉన్నాం కదా, దానివల్లే. వేరే విధంగా ఏం కాదులే నడిపిస్తాం. మరి బాబాయ్ చూస్తే ఇంక మనకి హెల్మెట్ కూడా తేలేదు. 3 వచ్చిన వాళ్ళ. చలో వెళ్దాం. గా మా అయితే పోలీసులని తప్పించుని వచ్చేసాం ఈ రోడ్డుకి. ఏ రోడ్డు కూడా తెలియదు మాకు. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వెళ్ళిపోయాం. అయితే చుట్టూరు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే పోలీసు బాబాయ్ ర్యాంప్ ఆడేస్తున్నారు అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ. లోగా చలో వెళ్దాం. మన ఇంటికి వెళ్ళాలి. మీకు లాస్ట్ ముక్క ఎడితే చుట్టూరు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. వీడియోలో చూపించాను ఈ బిల్డింగు. అయితే కొండపై నుంచి దిగాం మనం. ఆ వీడియో మాత్రం చూడండి, మిస్ అవ్వకుండా. చాలా చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే. మేమైతే వర్షంలో తెలిసి వచ్చాం మొత్తానికి. అందుకే వీడియో కూడా చెత్త కావాలి మాకు. ఈ లాగ్ ఎక్కడితో ఫినిష్ చేస్తున్నాం.